ఓం శ్రీ మాత్రే నమః. ఎవరు ఉన్నా కాదన్నా మీనరాశి వారికి నవంబర్ 30వ తేదీ లోపుగా రాళ్ళు వేసిన చేతిలోనే పూలు మీకు పట్టబోయే అదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. అసలు మీనరాశి వారికి నవంబర్ 30వ తేదీ లోపుగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మీనరాశి వారికి సమయం, మనోనిబ్బరత, స్థిరత్వం చాలా అవసరం. నిర్ణయం తీసుకున్న తర్వాత మార్పులు చేయకుండా ముందుకు సాగితే మేలు. స్పష్టమైన సంభాషణ అవసరం. వివాదాలకు దూరంగా ఉంటే మేలు. ఆర్థిక పరిస్థితి చక్కటి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. రుణాలు ఇవ్వడంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగం, వ్యాపారాలలో ఏకాగ్రతతో పనిచేయాలి. కుటుంబంగా కలిసి నిర్ణయాలు తీసుకుంటే మేలు. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం మీకు చాలా మంచిది. మనోబలంతో చేసే పనులు సులభంగా ముందుకు సాగుతాయి. సంబంధాలలో చిన్నపాటి అపార్థాలు రాకుండా చూసుకోవాలండి. కొన్ని సందర్భాలు మనసును అలసటకు గురి చేసినప్పటికీ దైవబలం మీతోనే ఉంటుంది. దుర్గా ధ్యానం మనసుకు ధైర్యాన్ని కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా మీకు చాలా బాగుంటుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో మీకు అది దక్కుతుంది. దైవ నిర్ణయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీకు ఈ సమయంలో వ్యాపారంలో జాగ్రత్తలు అయితే చాలా అవసరం. ఈ నెల చివరిలో మీకు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఇష్ట దైవ ధ్యానం మీకు శుభ ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మీనరాశి వారికి సమయం అంతా కూడా చక్కటి మార్పులు అయితే తీసుకురాబోతోంది. మీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే ఇబ్బందులు పడి ఉన్నారో అటువంటి ఇబ్బందులన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే రాబోతోంది. ఈ మీనరాశి వారికి వృత్తిపరంగా ఈ రాశి వారికి లగ్నంలో శని కారణంగా మీరు కొన్ని సవాళ్లను మరియు పని ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మీ మొత్తం అదృష్టం బాగా మెరుగుపడుతుంది. మీరు ఈ సమయంలో ఉన్నత అధికారులు మీ యొక్క భావాలను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. కానీ ఈ రాశి వారికి ఈ సమయం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తే మేలు. రవి మీ యొక్క 9వ ఇంట్లో కుజునితో కలవడం మీరు అనుకూలమైన మార్పులను, మానసిక ఒత్తిడిని కూడా తగ్గించడానికి మరియు పెద్దలు లేదా గురువుల నుండి పెరిగిన మద్దతును అనుభవించవచ్చు. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి సమయం తర్వాత సానుకూలమైన ఫలితం అయితే ఉంటుందండి. మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. కానీ ఈ నెల కుటుంబ జీవితం చాలా ఆనందంగా కూడా ఉంటుంది. 5వ ఇంట్లో ఉచ్చ గురువు పిల్లలకు సంబంధించినటువంటి సంతోషానికి అద్భుతంగా ఉంటుంది. ఈ నెల మీ జీవిత భాగస్వామి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు లేదా వారిలో వృత్తిలో ఊహించిన మార్పులు కూడా ఎదుర్కొనవచ్చు. మీ భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా వారు మీతో శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చు లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలను మీరు సందర్శించవచ్చు. ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ సమయం శ్రద్ధ చాలా అవసరం. మీరు అలసట, ఒళ్ళు నొప్పులు లేదా ఒత్తిడికి సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారు నిరంతరం పనిచేయడం ఆరోగ్య సమస్యలకైతే దారితీయవచ్చు. 12వ ఇంట్లో రాహు నిద్రలేమిని కూడా కలిగిస్తుంది. మీరు తగినంత విశ్రాంతి తీసుకున్నారని మరియు సరైన ఆహారాన్ని తీసుకున్నారని నిర్ధారించుకోండి. గురువు దృష్టి కోలుకోవడానికి సహాయం చేస్తుంది. వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారంలో మంచి వృద్ధి కూడా చూస్తారు. ముఖ్యంగా విదేశీ వాణిజ్యం లేదా సుదూర ఖాతాదారులకు సంబంధించినటువంటి ఆర్థిక నిర్వహణ ఖర్చులు లేదా పెట్టుబడుల కారణంగా ఈ సమయం వారు సగటు ఆదాయాన్ని కూడా పొందవచ్చు. పెట్టుబడులు లేదా విస్తరణ ఆదాయాన్ని పొందుతారు. పెట్టుబడులు ఈ రాశి వారికి భాగస్వామి కారణంగా ఖర్చులు అనేవి అధికంగా కూడా కనిపించవచ్చు. వ్యాపార వృద్ధి కోసం, ఆర్థిక సహాయం కోసం చూస్తున్నవారు ఈ నెల చివరిలోపు మీకు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందవచ్చు. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ మీనరాశి వారు చేతులు, పాదాలు కూడా చాలా పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు.
కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు కూడా. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉంటుంది. వీరు పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు చాలా అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళా సాహిత్య రంగాలు మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీన రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ మీన రాశి వారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు. బలిష్టమైన దేహం కలవారుగా ఉంటారు. వెడల్పైనటువంటి ముఖం ఉంటుంది. పెద్ద పెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు. కోపం అధికంగా ఉంటుంది. స్వేచ్ఛ జీవితాన్ని కోరుకుంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఎత్తుగా ఉంటారు లేదా చాలా బక్కపలచగా ఉంటారు. తీక్షణమైనటువంటి చూపులు కలవారుగా ఉంటారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు. గుండ్రటి ముఖం, విశాలమైనటువంటి నుదురు, మనసులోని భావాలు మనకు ముఖంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మీనరాశికి అధిపతి గురువు కావున కనక పుష్యరాగాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. బంగారంలో చూపుడు వెలుగు ధరిస్తే మేలు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.